చిన్నప్పటి నుంచి మనందరం ఒక మాట కాన్స్టెంట్ గా వింటా పెరిగాం. బాగా చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, బాగా సంపాదించండి, ఇండిపెండెంట్ గా బతకండి అని. మనం దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని జీవితంలో పరుగులు తీస్తున్నాం. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఆర్కిటెక్ట్ అయినా, ఎవరైనా కానీ ఒకటే ఫండా, ఫాస్ట్ గా ఇండిపెండెంట్ గా బతకాలి. నాకు తెలిసిన చాలా ఉమెన్ ఆఫ్ హూమ్ ఐ రెస్పెక్ట్ అ లాట్, వాళ్ళ నోటి కూడా ఇదే మాట వినిపిస్తూ ఉంటుంది నాకు. I soon wanted to be an independent woman. My dear ladies and gentlemen, let me tell you one hard truth. We can never ever be independent. ఎందుకో చెప్తాను పిల్లలు. మీరు పొద్దున్నే బ్రష్ చేసుకోవాలనుకుంటే ఆ బ్రష్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో ఒకటి తయారు చేసి ఉండాలి, దాన్ని ఎవడో మార్కెటింగ్ చేసి ఉండాలి. ఆ యాడ్ని చూసి మనం సూపర్ మార్కెట్ వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని మంచిగా బ్రష్ చేసుకుంటాం హ్యాపీగా. అసలు ఆ బ్రష్ ఎవడో తయారు చేయకుండా ఉంటే మన నోరు ఎలా ఉంటుంది? మనందరికీ మరి చాలా మందికి అట్లీస్ట్ రోజు పొద్దున్నే కాఫీ తాగాలని ఉంటుంది. ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్ అని మీరు కూర్చున్నారనుకోండి, మీకు పాలు పోసేవాడు, ఓహో ఈ మనిషి ఇండిపెండెంట్ అంట కదా, నేను వాళ్ళ పాలు పోయిను, ఆయనకైనా తయారు చేసుకుంటాడులే పాలని చెప్పి మొహమే డోర్ వేసి వెళ్ళిపోయి ఉంటే అసలు కాఫీ తాగలరా? మీరు తాగలేరు కదా. 4 మెతుకులు నోట్లోకి వెళ్ళాలంటే ఎవరో ఎక్కడో ఎండనక వాననక కష్టపడి దున్ని పొలం మీద 4 మెతుకులు పండిస్తే అది మీ కంచంలోకి రావడానికి కొన్ని వందల మంది కష్టపడాలి. ఒక రోజు గడవాలంటేనే మనకి కనిపించని ఎంతో మంది శ్రమ ఉంటుంది దాని వెనకాల. ఇంకా ఏంటండి ఇండిపెండెన్స్? కేవలం మన దగ్గర డబ్బు ఉంటే మనం ఇండిపెండెంట్ అయిపోం. మీ దగ్గర డబ్బు ఉన్నా కానీ ఆ డబ్బుని తీసుకొని మీకు ఇవ్వాల్సిన ఎవరన్నా ఇవ్వకపోయినా, అసలు ఆ డబ్బే తీసుకోకపోయినా మీకు రోజు గడవదు కదా. ఇంకేంటి ఇండిపెండెన్స్? అంతెందుకండి, సడన్ గా ఏదో ఒక రోజు పొద్దున్నే దాహం వేస్తుందని లేసి పక్కనున్న వాటర్ బాటిల్ తీద్దామని చేయి లేపాలనుకుంటే సడన్ గా చేయలేకదు. పారాలిసిస్. మీ ఓన్ కమాండ్ ని మీ ఓన్ బాడీయే తీసుకోదు, అదే పారాలిసిస్. సడన్ గా ఒక రోజు ముక్కులోకి వెళ్లాల్సిన గాలి నేను ఎల్లనని మొండికేసి కూర్చుంటే అసలు బతుకుంటామా? మీ లంగ్స్ ఇన్ని ఏళ్లగా వీడి పీలుస్తున్న పిచ్చిగాలంతా నేను ఫిల్టర్ చేసి బాడీకి ఆక్సిజన్ సప్లై చేస్తుంటే వీడేమో ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు తాగుతున్నాడు, అసలు నేను నా గురించి మినిమం కూడా కన్సర్న్ లేదని అలిగి మీ లంగ్స్ పనిచేయడం మానేస్తే ఏమైతే? ఎప్పుడో మన శరీరంలో ఉన్న ప్రతి కణం ఒక ఇండివిజువల్ లాగా బిహేవ్ చేస్తుంది. సమిటన్, దిస్ ఇస్ సైన్స్. అలా కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఒక టిష్యూ, ఎన్నో కోట్ల టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్. అలా మల్టిపుల్ ఆర్గాన్స్ మన బాడీలో పనిచేస్తే ఒక సిస్టమ్. మల్టిపుల్ సిస్టమ్స్ ఇస్ వన్ హ్యూమన్ బీయింగ్. దీంట్లో ఏ సిస్టమ్ పనిచేయడం మానేసినా, ఏ ఆర్గాన్ పనిచేయడం మానేసినా, ఏ ఒక కణం విజృంభించేసి క్యాన్సర్లా తయారైనా మనం బతికుంటాం. మనం ఉనికి ఎన్నో కోట్ల కణాల మీద ఆధారపడి. అంతెందుకంటే ప్రపంచంలో ఏదో 2 దేశాలు కొట్టుకుంటే మనకిక్కడ ఫుడ్ లేకపోవడం ఏంటి? ఎల్పిజి గ్యాస్ సప్లై చైన్ ఆగిపోయింది. నిజంగా ఇండియా ఇండిపెండెంట్? అసలు ఏ దేశానికి ఇండిపెండెన్స్ రాలేదండి. దట్స్ అన్ ఇల్యూషన్. బికాస్ ఆల్ ద కంట్రీస్ ఆర్ ఇంటర్డిపెండెంట్. బికాస్ ద హోల్ వరల్డ్ ఈస్ ఇంటర్డిపెండెంట్. ప్రపంచంలో ఎక్కడో ఎవడో ల్యాబ్ లో వైరస్ తయారు చేస్తే మన ఇంట్లో వాళ్ళు కాలేజ్ చేయడం ఏంటండి? అప్పుడైనా అర్థం కావాలిగా, దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అని, దే ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్ అని. సో లెట్ us drop this ego of I am an independent person. Let us take pride in being interdependent. ఒకరి కోసం ఒకరు తోడు ఉండాలి. హస్బెండ్కి వైఫ్ అయినా, వైఫ్కి హస్బెండ్ అయినా, పిల్లలకి పెద్దలైనా, పెద్దలకి పిల్లోళ్ళైనా, స్నేహితులకు ఒకరికొకరు. Let us be there for each other. Let us happily live together because the world is one organism. Recognition of common goods, shared values, shared existence. This is interdependence.